బాప్తిస్మము పొందగోరి దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసిన అర్హతలు, బాప్తిస్మం పొందటానికి ప్రభువుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి అర్హతలు. మొదటి అర్హత, తాను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి. తాను పాపిని అన్న గ్రహింపు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి బాప్తిస్మం పొందనర్హుడు, అర్హురాలు. పసిపిల్లలకు ఆ గ్రహింపు ఉండదు కనుక పసిపిల్లలు బాప్తిస్మానికి అనర్హులు. ఎందుకంటే తాను పాపినో పరిశుద్ధుడినో వాడికి తెలియని స్థితి. అది ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ స్పర్శ ఉంటుంది. కనీసం 10 ఏళ్లకు పైబడినటువంటి ప్రాయంలో వాడు ఆ పని ఈ పని చేసేటప్పుడు ఎక్కడో చోట ఏదో తేడా పడతా ఉంటాడు, వాడికి కూడా తెలుసు. ఒక 12 ఏళ్ల బుడ్డోడిని నీళ్ళలోకి దిగాడు వాడు బాప్తిస్మానికి. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా అని అడిగాను. నేను పాపినాన్న అన్నాడు. ఏం పాపాలు చేసేవరా నువ్వు అంటే, నాకు దగ్గర ఏదో నాకు ఉన్నాయిలే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పెద్ద పెద్దవి చేయడానికి నాకు అవకాశాలు లేకపోయినా నా స్థాయిలో నా రేంజ్లో నాకుండే ఏదో నాకు ఉన్నాయిలే. మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా, చిన్నోడేగా, అన్నీ 12 ఏళ్ళే కంటే కాదన్నా తీసుకోవాల్సిందే, నువ్వు ఇవ్వు, నా పాపాలు గడిగేసుకోవాలన్నాడు. పెద్దయినా తీసుకుందో కానీ లేరా, అదంతా ముసలోళ్ళ పని, సరుకు అయిపోయిన వాళ్ళకి దేవుడా అనుకుంటే సరిపోయిద్దిరా, నువ్వు చిన్నోడివి, బోల్డంత ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు ఎందుకురా అంటే వాడు సీరియస్గా నాకు వెళ్ళి చూసి, శాలేమన్నా రేపు నేను చచ్చిపోతే నా ఆత్మకు లెక్క చెబుతావా అన్నాడు. రేపే నేను చచ్చిపోతే నా ఆత్మకు నువ్వు లెక్క చెబుతావా అన్నాడు. ఇక నాకు సౌండ్ లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు. అంటే ఒక ఏజ్ నుంచి కొంచెం ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. కాబట్టి బాప్తిస్మం పొందగోరే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే, నేను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి. ఖచ్చితంగా ఆ గ్రహింపు లేకుండా ఒకడు బాప్తిస్మం పొందితే తేడా పడిద్ది. అందుకే ఏం గ్రహింపు ఉండాలి? ఫస్ట్ నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది, పాపానికి వచ్చే శిక్ష, దాని నుండి తప్పించుకునేటువంటి మార్గం, దేవుడు వేసిన మార్గం, ఈ రెండిటి గురించి తెలిసి ఉండాలి. పాపిని అన్న గ్రహింపే కాదు, పాపానికి వచ్చే శిక్ష కూడా తెలిసి ఉండాలి. పాపమునకు జీతము మరణము, నరకము కూడా. పాపికి నిత్య నరకం ఉంది. అన్ని మత గ్రంథాలు ఏకమై సాక్ష్యం ఇచ్చాయి. అందులో ముస్లిం సాహిత్యము, ఇస్లాం సాహిత్యము, హైందవ సాహిత్యము, క్రైస్తవ సాహిత్యము, చాలా గ్రంథాలు, మనుషులు గౌరవించేటువంటి మత గ్రంథాలు, చాలా గ్రంథాలు. మానవుని శరీరమే చనిపోతుంది, ఆత్మ చావదు. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని ముందుకు తీర్పులోనికి వెళుతుంది. ఆ తీర్పులో ఒకవేళ పాపిగా, దోషిగా తేలినట్లయితే, నేరారోపణ రుజువైనట్టయితే అతడు నిత్యము మండే అగ్నిగుండానికి నెట్టివేయబడతాడని ఖురాన్ షరీఫ్ చెప్పింది, గరుడ పురాణం చెప్పింది, బైబిల్ గ్రంథం కూడా చెప్పింది. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని పరిస్థితి ఇలా ఉంటుందని, దాన్ని గూర్చిన తీవ్రత బైబిల్ ఎక్కువ వ్యాఖ్యానించింది. చాలామంది ఈ భూమి మీద ఉండేటువంటి కొద్ది కాలపు జీవితాన్ని చూసే తిప్పలు పడతా ఉన్నారు. కానీ ఈ జీవితం తర్వాత ఉన్నదే అసలు శాశ్వత జీవితం. మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వబోయే ముందు మనం ఆ శాశ్వత జీవితం ఎక్కడ ఉండాలో నిర్ధారణ కోసం ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చి టెస్ట్ చేస్తున్నాడు. పరిశోధన. మనకిచ్చిన ఈ 70, 90, 80, 100 సంవత్సరాల ఆయుష్కాలం అనేది మనం పొందబోయేటువంటి కోటాను కోట్ల దానికి ఒక టైము, కాలము, పరిమితి లేనటువంటి నిత్య లైఫ్, నిత్య జీవము, లేకపోతే శాశ్వత జీవితం. ఆ శాశ్వత జీవితం మనం ఎక్కడ జీవించాలి? దేవునితో ఉండాలా, దేవుడు లేని చోట్లో ఉండాలా అనే నిర్ధారణ కోసం మనల్ని సృష్టించటం, మనకి ఈ జీవితాన్ని ఇవ్వటం, మనకు ఆయుష్కాలం ఇవ్వటం, ఇదంతా చేశాడు. ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఈ లోకంలో దేవుడి గురించి మనకు వచ్చేది తక్కువ, లోకము ఆకర్షణ ఇవన్నీ ఎక్కువ. ఎట్లా అంటే అననుకూల ప్రపంచంలో మనల్ని పెట్టి ఆయన పక్కన నిలబడ్డాడు.
నేను కావాలా అవి కావాలా, నేను కావాలన్న వాళ్ళందరూ నా దగ్గరికి రండి, అవి కావాలన్న వాళ్ళు అటుపోండి. చిత్రం ఏంటంటే ఈయనకంటే అవి ఎక్కువ ఆకర్షణగా కనపడతాయి. అందుకని వాటికి ఎక్కువ ఆకర్షణ ఇచ్చి ఆయన వాటిని ఒక పక్కన పెట్టి ఆయన ఒక పక్కన నిలబడి కోరుకోండి, మీరు అవి కోరుకుంటే అవి, నేను నన్ను కోరుకుంటే నేను. లోకంలో ఉన్న ప్రజల్లో చాలామంది వాటిని కోరుకున్నారు, కొంతమంది దేవుణ్ణి కోరుకున్నారు, దేవుని వైపు వచ్చారు. నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఆయన మాట్లాడాడు. ఈ అననుకూల ప్రపంచంలో మనల్ని ఉంచి పరీక్ష నాళికలు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే శాశ్వత జీవితం మనకి ఇవ్వాలి, అది ఎక్కడ ఉంచాలి మనల్ని అని. అర్థమైందా? కాబట్టి మనకి నిత్య నరకం కూడా ఒకటి ఉంది, నిత్య జీవం కూడా ఒకటి ఉంది. కాబట్టి నిత్య నరకం తప్పించుకోవాలి. అసలు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు మనిషి అంటే పాపాలను బట్టి, వాటి క్రియలను బట్టి, అందులో ఉన్న పాపాన్ని బట్టి వెళ్తున్నాడు. మరి ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే పాపం పోవాలి. అర్థమైందా? పాపం పోతే దానికి వచ్చే శాపము, ఆవేదన, అవిశ్రాంతి, నరకము ఇవన్నీ పోతాయి. మరి ఇప్పుడు ఈ పాపం ఎట్లా పోతుంది? ఈ స్పర్శ అనేది ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల వాళ్ళకు ఉంది. అన్ని మతాల వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళ వ్యాఖ్యలు వినండి, మాటలు వినండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే పాపాలు పోతాయండి, పాపాలు పోతాయండి. నదిలో మునిగితే పాపాలు పోతాయండి, హజ్ యాత్రకు పోతే పాపాలు పోతాయండి, ప్రార్థన చేస్తే దేవుని యేసుప్రభు దగ్గరికి వెళ్తే పాపాలు పోతాయండి. క్రిస్టియన్ చెప్పినా, ముస్లిం చెప్పినా, హిందూ చెప్పినా అందరి గోల పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, ఇది చేస్తే పోతాయి. అందరిలో పాపమును గూర్చిన స్పర్శ ఉంది. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మతం ఆ మతం అని లేదు, అందరిలో మనస్సాక్షి ఉంది, అందరిలో పాపాన్ని కూర్చున్న భయం ఉంది. అందుకే ఎవరు తిప్పలన్నా చూడు, ఏందిరా నీ బాధలు అంటే పాపం పోయిద్ది సార్ ఇట చేస్తే. పాపం ఉంటే ఏమైందిరా అని మనం అందాం. పాపం ఉంటే ఏముంది సార్, బతుకులో ఆవేదన, సస్తే నరకం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే దానికి కారణమైన పాపం నుంచి విడుదల పొందాలి. అందుకే తిప్పలు పడుతున్నానని రకరకాల తిప్పలు జనం పడతా ఉంటారు. కాబట్టి బాప్తిస్మం ముందుకు వచ్చిన వాడికి ఫస్ట్ తాను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది పాపానికి వచ్చే జీతం ఏంటో కూడా తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు సమస్య అర్థమైంది, పాపానికి శిక్ష వస్తుందని. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? దానికి మనుషులు కల్పించుకున్న మార్గాలు ఉన్నాయి, దేవుడు తానే వేసిన మార్గం ఒకటి ఉంది. మనుషులు కల్పించిన మార్గాలు రకరకాలు ఉన్నాయి. ఇలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అందులో మునిగితే వదిలేస్తాడు, ఇందులో పొర్లితే వదిలేస్తాడు, అట్లా చేస్తే వదిలేస్తాడు, ఇట్లా చేస్తే వదిలేస్తాడు. రకరకాల మార్గాలు వేసుకున్నారు. ఎవరు బుర్రకు దోచిన మార్గాలు వాళ్ళు సొంత మార్గాలు వేసుకున్నారు. సొంత మార్గాలు, మనుషులు వేసుకున్న మార్గాలన్నీ దేవుడు ఆమోదించడు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిఫలాలు తీసుకొని, మనం ఇచ్చేటువంటి చిల్లర తీసుకొని, మనం ఇచ్చేటువంటి అవి ఇవి తీసుకొని మన పాపాలను, మన దోషాలను దేవుడు వదిలిపెడితే మనందరికంటే దేవుడే పెద్ద పాప అవుతాడు. ఏమైనా అర్థమైందా మీకు? మనం ఇచ్చే కమిషన్లు ఏవైనా ఏ రూపంలోనన్నా ఇవ్వు నువ్వు, దేవుడా ఇగో ఇది తీసుకొని నా పాపాలు వదిలేసేయి అని మనం ఇచ్చే సమస్తము, అవి ఏవైనా కానీ, ఏ మతం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయని, వాటిలో ఏవి తీసుకొని దేవుడు మనల్ని వదిలిపెట్టినా, తీసుకొని వదిలిపెడితే, ప్రతిఫలం తీసుకొని వదిలిపెడితే ఈ మనుషులందరికంటే ఆ దేవుడే పెద్ద పాప అవుతాడు. ఈ సంగతి సమాజంలో చాలామందికి తెలియదు. ఎవరో ఒక అధికారిని ఏదో లంచం ఇచ్చి కన్విన్స్ చేసినట్టు దేవుణ్ణి కూడా ఏదో ఒకటి ఇచ్చేసి లైన్ చేద్దాం అనే ఆ సైకాలజీలోనే ఉన్నారు, ఆ ఐడియాలజీలోనే ఉన్నారు. కానీ ఒరే ఇవన్నీ దేవుడు తీసుకోడరా, ఇవన్నీ చెల్లవరా, ఇవన్నీ మన నాటకాలు రా నాయన. ఆయన సృష్టించిన బొమ్మలకు మనకే ఇన్ని నాటకాలు ఉంటే ఇంతమందిని సృష్టించిన వాడు ఇంకా ఆయన ఎంత మనగాడై ఉంటాడు, మన డ్యాన్సులు అక్కడ పనికి రావరా అన్న గ్రహింపు వాళ్ళకు ఉండదు. మనుషుల దగ్గర వేస్తే డ్యాన్స్ సరిపోయేది, కానీ దేవుడి దగ్గర వేస్తే జాయింట్లు తీస్తాడన్న సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి బాబు, ఎట్లా బయటపడాలి? మరి ఇప్పుడు పాపానికేమో శిక్ష అంటుండే, మరి తప్పించుకోవాలి అంటే మరి ఏం చేయాలి? మరి ఇదే దొరికింది దారి, ఏదో ఒకటి ముందు ఇచ్చి శాంతి పరుద్దాం అని తిప్పలు పడుతున్నాం.
అంటే దానికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఓకే మీ బాధ అర్థమైంది, పరిష్కారం అది కాదు. పరిష్కారం ఏంటంటే, మీ పాపమునకు మీరన్నా శిక్ష పొందాలి, లేదా మీ స్థానములో మీ సంబంధిగా ఉన్నవాడు మరొకడన్నా శిక్ష పొందాలి. ఆ విధంగా తప్పించి ఇక ఏ విధంగా కూడా పాపానికి శిక్ష తప్ప ప్రాయశ్చిత్తము మీ పక్షంగా చేస్తే తప్ప మీరు పాపం నుంచి విడుదల పొందలేరు. ఎందుకంటే నేను న్యాయాధిపతిని. ఏదో మీరు ఇచ్చినవి తీసుకుని వదిలేశాను అనుకో, నేను తేడా అవుతాను. కాబట్టి అట్లా కుదరదు. అందుకని మీ పక్షమున మీ అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త నేనే, మీ తండ్రిని నేనే, న్యాయాధిపతిని కూడా నేనే. కాబట్టి న్యాయం పక్షంగా మీ దోషానికి శిక్ష నేను వేస్తాను. మీ అందరి పక్షంగా నేనే వచ్చి మీ పాపాలకు నా శరీరమందు వెల చెల్లిస్తాను. ఇది దేవుడు చూపించిన దారి. అలాగూ నేనే మీకు బదులు ప్రాణం పెడతాను, ఇది జరుగుతుంది అనడానికి ఆదికాండము 2వ అధ్యాయములోనే ఒక పని చేసి సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవంగా ఆదాము హవ్వలను తోటలో ఉంచినప్పుడు ఏమన్నాడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడా? అనలేదా? బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం ఆదికాండం కూడా చదవలేదా? ఇది మహాదరిద్రం. దేవునికి స్తోత్రం. వాక్యం మనం చదవాలని ప్రసంగం చేసినప్పుడల్లా ఆవేశంతో ముందు చదివేది ఆ 3 అధ్యాయాలే. ఏ 3 అధ్యాయాలు? ఆదికాండం 3 అధ్యాయాలే, అవునా? అందులో 2వ అధ్యాయంలో తోట ఆదాము నుంచుదేమన్నాడు? తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ మీరు భుజింపవచ్చును, అయితే తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినవద్దు, అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. 2:17. ఓకే, నాకెళ్ళి చూడండి ఉంటుందిలే. చచ్చెదవు అన్నాడా లేదా? తర్వాత హవ్వ ఆ పండ్లు తిన్నది, ఆదాము కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. మరి చచ్చారా? చావలా. 930 చిల్లర బ్రతికాడు ఆదాం. 930 సంవత్సరాల పైచిలుకు బ్రతికాడు ఆదాం. హవ్వ కూడా చాలా సంవత్సరాలు జీవించి చచ్చిపోవాలి కదా తిన్నప్పుడే. మరి ఎందుకు చావలేదు? అంటే మీరు చేసిన దోషమునకు ఫలముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు కదా, తింటే అవుట్ అన్నాడు కదా. మరి ఎందుకు చావలా? మరి వాళ్ళకి ఎందుకు మరణం రాలా? అంటే మరణం అనేది తోటలోకి వచ్చింది, కానీ వాళ్ళ మీదికి రాలా. వాళ్ళ దోష శిక్షని ఒక పశువు మీద ఉంచి వాళ్ళకు ప్రతిగా దాన్ని బలి చేసి దాని రక్తమును బట్టి వారి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి, సిగ్గు తెలిసిన వాళ్ళకి దీని చర్మము చేతనే చొక్కాయలు చేయించి తొడిగించి, ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము ఆ పశువే, వారి సిగ్గు కప్పింది కూడా ఆ పశువే. ఎవరి పశువు? లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూసారా? మన పాపాలకు ప్రాయశ్చిత్తము యేసు రక్తమే. మనకు సిగ్గు కప్పుకోవడానికి మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము యేసే. విమోచన యేసే, దేహమును కప్పిన వస్త్రము యేసే. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయనను ధరించుకున్నామని ఒక వస్త్రాన్ని గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆ పశువు ద్వారా 2 జరిగిన ఆదాము హవ్వలకి. 1, వారి మీదికి రావాల్సిన మరణము తప్పింది, అది పశువు మీద పడింది. ఓకే, ఇప్పుడు వాళ్ళకు దోష నివృత్తి కలిగింది. అందుకే వాళ్ళు చావకుండా బ్రతికారు అన్ని 100 సంవత్సరాలు. లేత అవుట్. 2వది, వాళ్ళ దేహములకు చలి, ఎండ, వాన 3 కాలాలకు సరిపోయిన వస్త్రాలు వాళ్ళకి దొరికినాయి. లేకపోతే అంతకుముందు వాళ్ళు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఎండా గాలి తగిలిందంటే పెట్లిపోతాయి, మళ్ళీ ఆకులు తెచ్చుకోవాలి, రోజు తెచ్చుకోవాలి. కానీ దేవుడు చేసిన పని చూడండి, చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు, ఇంకంతే, ఫిక్స్డ్ అయ్యి.
ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? మానవుని పాపానికి పరిహారముగా ఒక పశువుని వధించి 2 విషయాల్లో మానవులకు మేలు చేసి దేవుడు ఆదిలోనే తాను ఎలా భూమి మీదకి వస్తాడో మానవ పాప పరిహారార్థం. ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, కుటుంబం అంతటికి కలిపి ఒక పశువును వధిస్తారు. మాకు ఆచారం ఉండింది, మేము చేసే జాతరలలో ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేళ్ళని తీసుకొని దేవర దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మా అందరి కుటుంబానికి బదులు దాన్ని వేస్తాం. అంటే అర్థం ఏంటంటే దీని రక్తాన్ని చూసి మమ్మల్ని విడిచిపెట్టు దేవుడా అని. అంటే కుటుంబం అంతటికి కలిపి ఒక పశువు. ఓకేనా? మనందరం ఎవరికి వాళ్ళం ఫ్యామిలీస్, మనందరం సపరేట్ కుటుంబాలు. అయితే ఇప్పుడు మనందరము కలిపి దేవుని కుటుంబం. ఈ కుటుంబాలన్నీ కలిపి ఎవరి కుటుంబం? ఇప్పుడు మా కుటుంబానికి ఇప్పుడు 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తం ఇప్పుడు జస్ట్ మా ఫ్యామిలీని పిలిస్తేనే ఒక 50-60 మంది కూర్చుంటారు. జస్ట్ కుటుంబం. మా నాన్న అమ్మ ఇద్దరి ద్వారా వచ్చిన సంతానం, వారి సంతానం, ఆ పిల్ల సరుకు, పెద్ద సరుకు మొత్తం అందరిని కూర్చోబెట్టామంటే ఒక 50-60 మంది అవుతారు. అదే ఒక పెద్ద కూటమి అయింది మాకు ఇంక బయట ఎవరు రావాల్సిన అవసరం. ఫ్యామిలీ కూర్చుంటేనే కూటమి అయిపోయింది. ఇంకెవరిని పిలుచుకునే అవసరం లేదు. ఒక డేషా బిర్యానీ వండుకుంటే శుభ్రంగా హుష్పటాక్ అయిపోయింది. స్తోత్రం. ఇట్లాంటి కుటుంబాలు ఇప్పుడు ఫస్ట్ అది అంతా మా నాన్న కుటుంబం. మొదట 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. తర్వాత ఒక్కొక్కడు ఒక కుటుంబం అయ్యాం. అవునా? ఇప్పుడు 6 కదా, 6 కుటుంబాలు అయినాయి అనుకోండి. ఈ 6 కుటుంబాలు ఎవరి కుటుంబం? అట్లాగే ఈ భూమి మీద ఇన్ని కుటుంబాలుగా ఉన్న మనమందరము కలిసి అందరికి మూలం దేవుడు అయితే దేవుని కుటుంబం మనం. ఇప్పుడు ఈ మా కుటుంబాలన్నిటికీ పెద్ద ఎవరు? మా అయ్య. అట్లా ఈ టోటల్ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలకు పెద్ద ఎవరు? మొదట ఆదాం, మనిషిగా ఆదాం. ఇక ఆదాముతో సహా తీసుకుంటే దేవుడు. కాబట్టి భూమి మీద ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పశువు లెక్క. ఈ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు కలిపి దేవుని కుటుంబం కనుక ఒక్క బలి పశువు సరిపోయిద్ది. చెప్పమంటే మళ్ళీ ఒకసారి జీవిత అర్థమైందన్న అంటే వదిలేస్తా. ఇప్పుడు కుటుంబానికి ఒక బలి పశువుని చేసి ఉంటారు, నేను కూడా చేశా. దేవుడా మా కుటుంబం అంతటికి బదులు ఇది ఒక పశువు అని అప్పచెప్పాను. ఇప్పుడు టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కలిపి దేవుని ఒక్కటే కుటుంబం, దేవుని కుటుంబం. ఓకే, ఈ కుటుంబం మొత్తాన్ని కలిపి ఒకటి సరిపోయింది. అందుకే ప్రపంచమంతటా ఉన్న అన్ని కుటుంబాలు దేవుని కుటుంబం గనక, దేవుని పిల్లలు గనక ఈ కుటుంబం అంతటికి కలిపి ఒక్కటే బలి పశువు. ఆ బలి పశువు పేరు నజరేయుడు యేసు. ఇలాగా మీ అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, నాలో ఒక భాగమై ఉన్న కుమారుడు మీకోసం వస్తాడు అనే దానికి సాదృశ్యంగా, ముంగురుతుగా. ఏమన్నా అర్థమైందా? సాదృశ్యము లేక ఉపమానము లేక ఎగ్జాంపుల్ లేక ముంగురుతుగా కుటుంబానికి ప్రతిగా బలి పశువును అర్పించుట అనేది ఇశ్రాయేలుకు ఆచారం. ఇక్కడ కూడా పూర్వకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడులు, ఆర్యులు సైతం బలులు అర్పించారు. అందులో వాళ్ళు చూపిస్తుంది కూడా ఏంటంటే పాప పరిహార్థము రక్తం చిందింపబడాలి, శిక్ష జరగాలి. మరి మనుషులకు పశువెట్ట సరిపోతుంది? మనుషులకు బదులు పశువెట్ట సరిపోతుంది? సరిపోదు. అందుకే మనుషుల కోసం మనిషే వస్తాడు. ఆ మనిషి ఎవరై ఉంటాడు? దేవనరుడై ఉంటాడు. అటు దేవుడై ఉంటాడు, ఇటు మానవుడై ఉంటాడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు, రాకముందు దేవుడు, వచ్చి కార్యం జరిగించి మళ్ళీ వెళ్ళిన తర్వాత దేవుడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు. అందుకే మనలాగా ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, వేదన పడ్డాడు, మన అనుభవాలన్నీ పొందాడు. చూడండి, వచ్చి ఆయన బాప్తిస్మం పొంది వెళ్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యను గురించి ఏమన్నాడు? అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపాలన్నిటినీ
తన మీద వేసుకొని మొయటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అదుగో అన్నాడు. అక్కడ యేసయ్య హీరోయిజం బయటపడుతుంది. అది హీరో అంటే, అదండి హీరోయిజం అంటే. అందరినీ విమోచించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా రక్షకుడు ఉదయించినాడట. స్తోత్రం. కమ్మని పాటలు పాడారు పెద్దోళ్ళు కదా. మనమేం తక్కువ తిన్నామైంది, మనం కూడా పాడాం. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడేలలోన ఉదయించగా, శ్రీయేసుడేలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా చేసి. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసి. ఇతర సాహిత్యాల్లో కూడా ఉంది. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాత్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాత్. శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమని వెలిగే తార
సందడి చేసే. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త మనుషుడిగా మారి అమ్మ కడుపులో పప్పున్నాడట. నిజంగా కదా, సృష్టికర్తను గర్భాను మోసే ధన్యత స్త్రీకి లభించింది, పురుషుడికి దొరకల ఛాన్స్. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను తన కడుపును మోసే భాగ్యం అమ్మకు లభించింది. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. సృష్టికర్త యొక్క ఆటను మరియమ్మ స్పర్శించింది. ఆటలు ఆడే. మనందరం అమ్మ కడుపులో ఉండి తన్నాం. కాళ్ళతో చేతులతో కదిలినప్పుడు ఆ కదలిక అమ్మకు తెలుస్తుంది, ఎక్కువ స్త్రీలకు తెలుస్తుంది కదా. కడుపులో బిడ్డ కదలికల్లో అదొక మధురానుభూతి తల్లికి, అవునా? ఆ ధన్యత సృష్టికర్త కదలికల్ని మరియ మోసింది. అందుకే ధన్యురాలు నీవు అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ విశ్వమంతటిని నిర్మించిన వాడు, కాలమే లేనివాడు కాలంలో చేరటం, సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారటం, అంత తగ్గించుకొని అమ్మ కడుపులో బొబ్బవటం, ఆటలాడటం, అది చెప్తుంది. అది అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. నెట్లో సెర్చ్ చేస్తే దాని మీనింగ్ కనపడింది. అది అంటే విశ్వమే పులకించిపోయింది ఆయన భూమి మీదకి వస్తుంటే. గాలి స్పందించింది, ప్రకృతి స్పందించింది, నక్షత్రాలు స్పందించినాయి, సూర్యచంద్రాదులు స్పందించారు, భూమి పులకించింది, ప్రకృతి అడవి ప్రహర్షించింది, కొండలు కదిలినాయి. ఆహా, మా జన్మ ధన్యం, మా సృష్టికర్త మా మీద కాలు మోపుతున్నాడని. అందుకే వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా శ్రీయేసుడైలలోన ఉదయించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. దేవునికి మహిమ. పాపము చేసిన మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి అవసరమైన పరిశుద్ధ రక్తమును ప్రాయశ్చిత్తముగా చిందించడానికి దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చిన ఏకైక రక్షకుడు యేసేనని తెలిసి ఉండాలి. ఇది మూడవ అర్హత. మొదటిది పాపినన్న గ్రహింపు, రెండవది పాపానికి వచ్చే శిక్ష, మూడవది పాపము నుండి విమోచించడానికి దేవుడు మన కొరకు వేసిన మార్గము యేసేనన్న గ్రహింపు. ఇంకెవరు రక్షించడానికి ఎవరికి లైసెన్సులు లేవు. మనల్ని రక్షించడానికి ఇంకెవరికి అధికారం లేదు. ఎందుకు లేదంటే, అధికారం లేదంటే వాళ్ళు ఏం చెయ్యలేదు. అర్థమైందా? పాపులందరి కొరకు చిందించే రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఇది మొదటి సంగతి. జన్మలో కానీ కర్మలో కానీ పాపం ఉండకూడదు ఆ వ్యక్తికి. ఇది మొదటిది. రెండవ రహస్యం, ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉన్న కుటుంబము, మనుష్య జాతి కుటుంబం అంతటికి చెందినవాడై ఉండాలి. మళ్ళీ
ఈ కుటుంబం అంతటికి లింక్ ఉన్నవాడై ఉండాలి. 2, మూడవది తనంతట తానే రావాలి, బలవంతంగా రాకూడదు, ఎవరు బలవంత పెట్టకూడదు. 3, మొదటిది ఏంటి? జన్మలో కానీ కర్మలో కానీ అంటే క్రియల్లో కానీ ఎక్కడ కూడా పాపం ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనే అరిషడ్వర్గాలను జయించిన వాడై ఉండాలి. బ్రదర్ వింటున్నావా? పాపుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఎలాంటి వాడై ఉండాలనే దానికి రూల్ ఏంటి చెప్పండి? మొట్టమొదటిదే, ఇంతంత పొడుగు చెబుతున్నా, మాకేం వచ్చి చచ్చు అని మాకండి, కొంచెం చెప్పడానికి ట్రై చేయండి సింపుల్గా, షార్ట్ కట్లో. పాపమును జయించిన వాడై, జన్మలో కానీ క్రియల్లో కానీ పాపము లేని వాడై ఉండాలి. ఇది మొదటి రూల్. రెండవది, ఇటు భూమి మీద ఉన్న వాళ్ళకి అటు పరలోకంలో ఉన్న మొత్తానికి చెందిన వాడై ఉండాలి, అందరితో లింక్ ఉండాలి. మూడవది, పాపుల కొరకు బలి కావడానికి మనం తీసుకొచ్చే పశువు ఏదైతే ఉందో ఆ పశువు తనంతటా తానే రావాలి కానీ బలవంత పెట్టకూడదు. అంటే ఎవరైతే మన కోసం అప్పగించుకోవాలని మనం కోరుకున్న ఆ వ్యక్తి తనంతటా తానే రావాలి. అది యేసయ్య చేశాడు. ఈ 3 క్వాలిటీస్ యేసయ్యకు ఉన్నాయి. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అన్న డైలాగ్ వాడాడు, గుర్తుందా? యోహాను సువార్త 10లో, నా ప్రాణమును నేనే, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము గలదన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ఎవరి బలవంతం లేదు, నా పిల్లలను ప్రేమించి నేనే వారి కోసం ప్రాణం పెడుతున్నాను అన్నాడు. 3వ మాటకి రిజల్ట్ వచ్చింది. ఈ మాట అన్నవాడు యేసయ్యే. ఇక 2వ మాట సంగతి, అందరికీ లింక్ ఉన్నోడై ఉండాలి. లింక్ ఉంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అన్న మాటకు అర్థం ఏంటంటే మనందరికీ మూలము యేసే. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా. మార్గము యేసే, సత్యము యేసే, జీవమురా, యేసే జీవమురా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అన్నిటికీ మూలమైన లింక్ ఉందా లేదా ఆయనకి, మనకి లేదా? ఎందుకు లింక్ ఉంటుందన్నా? మనం మట్టి నుంచి చేయబడ్డం అంటే మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? సమస్తము ఆయన మూలముగా కలిగెను. అన్నిటికీ మూలము ఆయనేనట. మంచి మంచి పాటలు రాశారు భక్తులు. నేను పాటలు పిచ్చోడిని, నాకేమో ఈ ప్రసంగం కన్నా పాటలు ఎక్కువ ఇష్టం. ఈ పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఏదో మా ఈ టార్చర్ అనుకుంటారేమో నా డౌటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముండదుగా మీకు, అట్టే ఉండదుగా. అట్టయితే 100 పాటలైనా పాడితే ఇబ్బంది లేదు నాకు. అంటే మెసేజ్ లింక్ అయ్యే, మళ్ళీ బయటే కాదు, మళ్ళీ సందర్భానుసారంగా ఉంటుంది అన్నీ. మళ్ళీ తర్వాత విన్నా కూడా ఒకదానికొకటి పాటకి మాటకి లింక్ ఉంటుంది అనమాట. లింకు లేని పాట పాడను. స్తోత్రం. ఏదో దేవుడి గిఫ్ట్ నాకు అది. ఎక్కడో 3వ చరణంలో 4వ లైన్ కూడా గుర్తుంటుంది ఆ పాటకి. అట్లాగనమాట. మంచి మంచి పాటలు. కాబట్టి ఇప్పుడు 3టికి సరిపోయిన వాడు యేసే. అరిషడ్ వర్గాలను జయించిన వాడు యేసు. అందరితో లింక్ ఉన్నవాడు, అటు దూతలను నిర్మించిన వాడు ఆయన, మానవులను నిర్మించిన వాడైనా, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా ఉందా మాట బైబిల్లో? ఏడుందో? యోహాను సువార్తలోనే ఉన్న ఈ మాటలన్నీ. 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఈ జూమ్లో కనపడే వాళ్ళు ఎందుకని పాపం లైన్లో ఉన్నారు. అప్పుడప్పుడు ఇరాళ్ళ మొఖాలు కూడా గతి కనపడుతుంటే నాకు వాళ్ళ ఫేస్లు కూడా చూస్తూ ఉంటాను. వాళ్ళు వింటున్నారో లేకపోతే వంట చేసుకుంటున్నారో అర్థం కాదు కదా నాకు. వినాలి, వింటేనే ఇతరులకు కూడా చెప్పగలుగుతారు.
బోధించగలుగుతారు, తయారు కాగలుగుతారు. నా కోరిక అందరూ సువార్త చెప్పాలి, అందరూ వాక్యం ప్రకటించాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ సేవ చేయాలి. అది అందరిని అట్లా తయారు చేయాలని నా కోరిక. రైట్. ఇప్పుడు చెప్పానని కాసేపు ఉంచాడు వాళ్ళని. మళ్ళీ మధ్య మధ్యలో వేస్తుండు బాబా, వాళ్ళ ముఖాలు కనపడేటట్టు చేయి నాకు కాస్త. బాగా వినండి, చదవండి ఒకసారి. ఆ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి. అయిపోయింది. ఇక సమస్తము ఆయన మూలముగా అంటే కలిగిందంతా కూడా ఆయనకి, ఆయనతో దానికి లింక్ ఉంది కాబట్టి అందరితో అనుబంధం ఉన్నవాడు ఆయన. రెండవది అరిషడ్ వర్గాలను జయించినవాడు, అనుబంధం ఉన్నవాడు. మూడవది ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమగురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఈ మూడు యేసయ్య చేశాడు, ఇంకెవరు చేయలే. ఏ పాపము లేని పరిశుద్ధుడు యేసు. లోకములో ఉన్న సమస్తమునకు మూలము యేసు, అన్నిటితో అనుబంధం ఉన్నది యేసుకే. అన్నిటితో ఎంత లింక్ ఉందంటే ఆయనకి, అరచే పిల్ల కాకి ఆకలి తెలుసు యేసుకి, సముద్ర గర్భంలో మిలియన్ ట్రిలియన్ కోట్ల చేపల కడుపుల్లో ఆకలి తెలుసు యేసుకి, నక్షత్రములు ఎన్నో తెలుసు, మనకు లెక్క తెలియదు, కానీ నక్షత్రములు సంఖ్య తెలుసు, పేర్లు కూడా పెట్టి కూర్చున్నాడు. మళ్ళీ పాట ఎందుకులే, మీరేం ఇష్టపడుతున్నట్టు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించను, వాటికన్నీయు పేర్లు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదన్న పాటలో ఇవన్నీ చెప్తాడు. అన్నిటితో నీ ఆకలి తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఏడుపు తెలుసు. ఎట్లా తెలుసు? చాలాసార్లు డౌట్ నాకు, ఇంతమందిలో కూర్చుంటే నన్నే టార్గెట్ చేస్తావు దేవా నువ్వు, అసలు ఎట్లా ఇది సాధ్యం? ఎక్కడో ధరని కూర్చుంటా, కావాలని కూర్చుంటా. నేను కూటానికి పోతే ఎవరికి కనపడకుండా ఎక్కడో కూర్చుంటా, ఆ కూర్చున్నోడికి తగులుతుంటాయి ఈ మాటలు వచ్చి. నువ్వు ఏ మూల కూర్చున్నా, నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నా, నాకు తెలుసురా నీ పరిస్థితి, నాకు తెలుసు, బాధపడకు అని ఎన్నోసార్లు నా హృదయ వేదన తొలగించి నన్ను ధైర్యపరిచి స్ట్రైట్గా నాతో మాట్లాడితే డౌట్ నాకు. ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ మా బతుకు అయిపోతుంది. అసలు ఇంతమంది హృదయాల్లో ఆలోచన, ఆవేదన, ఆకలి, బాధ, దుఃఖము, కలత ఎట్లా తెలిసినాయన్నా నీకు అంటే ఆయన చెప్పింది ఒకటే, సమస్తము నా మూలముగా కలిగాను. కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, అన్నీ నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుంది రా బాబు. అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దేవుడికి తెలియదని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడనే డౌటే వద్దు నీకు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి. నీకు తెలియదు ఆ లింకు, ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది. నువ్వు నవ్వేది తెలుస్తుంది, ఏడ్చేది తెలుస్తుంది, భయపడేది తెలుస్తుంది, కృంగిపోయేది తెలుస్తుంది, నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది, నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది. మొత్తం తెలిసిద్ది ఆయనకి. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి, ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు.
చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు. అంటే రక్షకుడు. ఆయనకు తెలుసు అండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మూడవ అర్హత ఏంటి? విమోచకుణ్ణి ఎరిగి ఉండుట. ఇప్పుడు చెప్పండి, ఇంక ఎవరైనా ఈ 3 క్వాలిటీస్ కలిగి ఉన్నారా? ఒకటి, అరిషడ్వర్గాలను జయించాలి. రెండవది, సమస్తమునకు మూలాధారమై ఉండాలి. మూడవది, తమంతట తామే వచ్చి ప్రాణం పెట్టాలి. ఇష్టపడాలి, ప్రాణం పెట్టడానికి వచ్చి ఇష్టపడాలి, ప్రాణం పెట్టాలి. ఈ మూడు క్వాలిటీస్ నేను వెతికినంత వరకు, నేను తిరిగినంత వరకు, నేను సేవించినంత వరకు ఒక్కళ్ళు కూడా కనపడలా. చివరికి యేసులో కనుగొన్నాను. ఇంకా యేసు దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఇక ఏ దాని దగ్గరికి వెళ్ళే అవసరం నాకు రాలా. అర్థమైందా? అందుకే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తా, కరెక్ట్గా యేసును తెలుసుకొని ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో, ఇక నువ్వు ఎటూ చూడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఎంతటి స్థితికైనా చాలిన దేవుడు ఆయన. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్, ఆమేన్. నాకు చాలిన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు, నా ఆత్మ రక్షణకు చాలిన దేవుడు, నిత్య జీవానికి చాలిన దేవుడు, పాప క్షమాపణకు చాలిన దేవుడు, నేను ఫాలో అవటానికి రోల్ మోడల్ మాదిరికి చాలిన దేవుడు, క్యారెక్టర్గా చాలిన దేవుడు, ప్రేమకు చాలిన దేవుడు, పలకరింపుకు చాలిన దేవుడు, ఆదరణకు చాలిన దేవుడు, సెక్యూరిటీకి చాలిన దేవుడు, నేను ఎన్ని కావాలనుకుంటే అన్నిటికీ చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది. ఇది మీకు అర్థమై ఉండాలి. ఎందుకు వచ్చా బాప్తీసం? అందరూ వచ్చారు, నేను వచ్చాను అనకూడదు. ఎందుకు వచ్చా బాప్తీసం అనికి అని మా అత్తగారిని అడిగితే నరాల నొప్పుల కోసం వచ్చాను అంది. అప్పుడు చెప్పాను, నరాల నొప్పుల కోసం కదా, నరకం తప్పించుకోవడానికంటే. అదే నాకు అట్ట అనిపించిందిలే. అందుకని నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడు వేసిన ఏకైక రక్షణ మార్గం యేసు అని తెలిసి ఉండాలి. 3 అయిపోయినాయి, 3 అర్హతలు. మొట్టమొదటిది ఏంటి? తాను పాపినన్న గ్రహింపు. ఏమండో ఇప్పుడు నీళ్ళ దగ్గర అడుగుతా నేను, అడిగితే అదేలే అన్నయ్య ఇప్పుడు దాకా చెప్పావుగా, అంతేలే, అంతే, నాది కూడా అంతే అనుకో అనమాకండి. కొంతమంది ఎంత తెలివిగా ఉంటారంటే, దావీదుని నిలబెట్టి ఒకసారి క్యూలో వచ్చేవాళ్ళని అడుగుతున్నాను నేను బాప్తీసం ఇస్తా, వచ్చేవాళ్ళు అడుగుతున్నాడు దావీదు, బ్రదర్ ఎందుకు తీసుకుంటున్నా బాప్తీసం అని. ఆ నిలబడ్డోళ్ళలో ఒకడు అంటాడు, నీకు తెలియదు ఏందన్నాడు. నాకు తెలిసిదేవా, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు చెప్పంటే, మరి తెలిసినప్పుడు నన్ను అడగటం దేనికి, అందరూ ఎందుకో నేను అందుకేపా అన్నాడు. కాదులే చెప్పాలి, చెప్పకపోతే ఈడంటే చెప్పబోయేది ఏంది, నీకే తెలియనప్పుడు నన్ను అడుగుతావు ఏంది, ఇట్లాంటి వాడిని పెట్టారు ఏంది ఎడా అంటున్నాడు. ఇన్ని అర్థమైతే చెబుతున్నాడు కానీ బాప్తీసం గురించి చెప్పట్లా. ఎంత తెలివి. ఏమండే ఆ పని చేయవాకండి నీళ్ళ దగ్గర, చెప్పాలి స్పష్టంగా. ఏమర్థమైంది నీకు, ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అంటనా? నా పాప క్షమాపణ నిమిత్తం, ఆత్మరక్షణ నిమిత్తం, పరలోక రాజ్య పౌరత్వ నిమిత్తం. యేసయ్య దగ్గర చేరాలన్నా. నేను అడుగుతా, అప్పుల కోసమా, నొప్పుల కోసమా, రోగాల కోసమా, అమ్మాయి పెళ్లి కోసం, అబ్బాయి ఉద్యోగం కోసం, దేనికోసం అని అడుగుతా. కొంతమంది జారి అవునా అబ్బాయి ఉద్యోగం అన్నారంటే ఒడ్డెక్కిస్తా. నేను ఈయన బాప్తీసం, ఎందుకంటే నేను చెప్పింది నీకేం అర్థం కాలేదు, పో తర్వాత తీసుకుంది కానీ అని పంపిస్తా. పొర్రపాటును కూడా ఈయన. కాబట్టి క్లియర్గా చెప్పాలి, అయ్యా ఇవన్నీ కోసం కాదు, ఈ భూమి మీద జీవితం కోసం కాదు, నాకు నిత్య జీవం కావాలి, యేసయ్యతో ఉండాలి, నరకం తప్పించుకోవాలి, శాశ్వత జీవం పొందాలి. అవునా? అందుకోసం యేసయ్య ఏం చేశాడు నీకోసం అంటే, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, త్వరలో రాబోతున్నాడు చెప్పాలి. ప్రాణం పెట్టాడు అని ఆగకూడదు.
అది సగమే సువార్త. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆరోహణమే వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. చెప్పగలగాలి. 3 అర్హతలు చెప్పాను. క్లియర్గా అర్థమైనాయా? క్లియర్గా. ఎంతమంది చేతులు ఎత్తట్లేదు? రైట్, నువ్వు అడగలేదు కాబట్టి ఎత్తలేదు అంటారు మీరు. ఇక 4వ అర్హత, ఆ వ్యక్తి ప్రభువు నామమున ప్రార్థన చేసిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం బైబిల్ తీసుకొని చూడండి ఆయన. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. చదువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. స్పష్టంగా రాసిందో చూడండి. బాప్తిస్మం పొందినప్పుడు పాపములు కడగబడతాయంట. అంటే పొందకపోతే ఎవరు పాపాల వాళ్ళని ఎత్తిన అంతే ఉంటాయి అనేక అర్థం. అందుకే మొత్తుకొని చెప్పేది, కడిగేసుకోండి అయ్యా బాబు, కడిగేసుకోండి, ఆ చేసిన కర్మలు కడిగేసుకోండి, పరిశుద్ధులు కాండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కండి. ఇంక ఈ పని ఎవరు చేయలేదు. ఉన్న ఏకైక రక్షణ మార్గం యేసయ్యనయ్యా, నమ్మండి అంటేనేమో తిడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా సువార్త ప్రకటించే బిడ్డల్ని ద్వేషిస్తూ ఉన్నారు. అయినా పర్వాలా, మనకి దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు చెప్పావా లేదా. ఇప్పుడు రైతు మనకి గింజలు ఇచ్చి పొలంలో చల్లమన్నాడు, మొలిచినయా మొలవలేదనేది ఆయన చూసుకుంటాడు. మనకి సాయంత్రానికి కూలి ఇస్తాడు. మన పని అది. దేవుని స్తోత్రం. నువ్వు ప్రకటించావా లేదా? ప్రకటించా ప్రభు, అంతవరకే నీ పని, జీతం తీసుకొని పోమంటాడు. ఇక మొలిచినయో మొలవలేదు ఆయన చూసుకుంటాడు. మొలిస్తే ఎందుకు మొలిచింది, మొలవపోతే ఎందుకు మొలవలేదు, కఠిన హృదయమా, మంచి హృదయమా, ముళ్ళ కంపనా, త్రోవనా, మెత్తడి గుండె, ఎందుకని ఇక ఏ గుండెకు దగ్గర కోటింగ్ ఆ గుండెకి ఇస్తాడు. స్తోత్రం. ఆ పని ఆయన చూసుకుంటాడు. మనల్ని చల్లమన్నాడు. ఏం చేయమన్నాడు? నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు మేడు, పంటను కోయుటకు. దేవునికి మహిమ. కాబట్టి నీవు లేచి ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో. అంటే బాప్తిస్మం పొందితే కడగబడితే, పొందకపోతే కడగబడ. అందుకే చెప్తున్నాం బాప్తిస్మం. ఎందుకు శాల్యమన్నా పదే పదే చెప్తాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అది. బాప్తిస్మం అంటే కడిగి వేసుకొనుట. కడిగేసుకో. చెప్పకపోతే నాది నేరమా కాదా, తప్పా కాదా? అందుకే చెబుతా. నేనేవాడు వింటాడు, ఎగతాళి చేసేవాడు ఎగతాళి చేసి నాకు అనవసరం. యజమానుడు చెప్పాడు, నేను చేస్తా, అంతే. కాబట్టి 4వ అర్హత, ప్రభువునామమున ప్రార్థన చేసే అలవాటు ఉందా? అన్నా నాకుందన్నా, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా అనే మాట చెప్పగలగాలి. ప్రార్థన ఇంతవరకు చేయలేదులే, ఇక చేద్దాం అనుకుంటున్నానులే అన్నా కొంచెం ఆనందమే. చేసి తర్వాత తీసుకోయని చెబుతా. లేదన్నా నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజు ప్రార్థన చేసుకుని అలవాటు ఉందనంటే దాయిగా ఇస్తా బాప్టిస్ట్. 4వ అర్హత. 5వ అర్హత మారు మనస్సు. 5వది కాదు అసలు, ఇది చాలా కీలకమైనది, మెయిన్ ముఖ్యమైనది. మారు మనస్సు. ఈ బాప్తీసం పొందేవాడికి ఏమేమి ఉండాలో అక్కడొకటి చెప్పాడు. మొత్తం కొప్పేసుకుంటే నొత్తాయి అన్నమాట. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అది మారు మనసు పొంది అనేది కూడా ఒకటి రాసుకోవాలండి. ఇది 5వది. నేను చెప్పిన వరుసలో 5వది, కానీ ప్రధానమైనది.
కీలకమైనది, ముఖ్యమైనది. మారు మనస్సు. ఓకేనా? మారు మనస్సు అంటే ఏంటి? రక్షింపలేని వాటిని ఇంతవరకు మనం వెంబడించాం, సేవించాం. వాటన్నిటి వైపు నుండి రక్షకుడైన యేసు వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. ఇప్పటిదాకా యేసుకు వీపు చూపించి రక్షణ ఇవ్వలేని వాటికి ముఖం చూపించాం కదా. ఇప్పుడు వాటికి వీపు చూపించి రక్షకుడైన యేసుకు ముఖం చూపించుటయే మారు మనస్సు. నంబర్ 1. ఒకప్పుడు లోకం వైపు ముఖం పెట్టి దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం కదా. ఇప్పుడు లోకం వైపు నుండి దేవుని వైపు మళ్ళుకొని లోకానికి, పాపానికి వీపు చూపుటయే మారు మనస్సు. అయ్యలారా, అర్థమైందా?